జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక విశ్వసనీయత గుర్తించారా మిమ్మల్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారో లేదో కొన్ని నెలల క్రితం జరిగిన ఒక ఇష్యూలో ఒకరిని నువ్వు పిలిచి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ మాట్లాడితే వాడు సొల్లంతా వాగితే వానికి ఆడ బేసు పగలాలి ఆడ పగిలింది. వాడు వీడు అనొచ్చా? ఎవరు మీరు ఎవరు అంటారు? నేను పేరు చెప్పానా నీకు? నేను పేరు చెప్తా కావాలంటే. మీరు ఎవరు అంటారు? నాకు నేనే చెప్తా. చెప్పు. తమ్ముడైన వాడిగడానికి ఏమంటాం? ఎవరిని? వయసులో పెద్దోడిని. ఎవరిని అంటారు? తమ్ముడు, మా తమ్ముడే కదా. అదే పేరు చెప్పండి. ఒకే పార్టీలో ఉన్నాం కదా. అదే పేరు చెప్పండి. రా చెప్తాలే కానీ ఇప్పుడు చెప్పండి. వాడు కూడా నా తమ్ముడే, నా పార్టీలో ఉన్నాడు, నాలాగా పనిచేస్తున్నాడు. నువ్వేందా చెప్పేది? నేనేం చెప్పేది? మరి మీరు అంతా ఓపెన్ గా వాడు వీడు అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. నాకు దగ్గర మనిషియా, మేమిద్దరం మాట్లాడుకుంటే నీకేంది నొప్పి? నేను మావాడిని అంటే మీరు కలిసిపోయారు. మొత్తానికి కలిసిపోయేది ఉంది. తమ్ముడు తప్పు చేస్తాడు, అన్న క్షమించేశాడు. అన్న తప్పులు చేయడా? అన్న తప్పు చేయలేదు. వాని విషయంలో ఏ తప్పు చేయలా. వాని విషయంలో ఏమైనా తప్పు చేసి ఉంటే వాడికి పొద్దు తిరిగి నడుస్తా కూడా ఉండేవాడు కాదు. ఏం చేస్తారు అది వానికి తెలుసు బాగా. ఏం చేస్తారు అని కూడా తెలుసు. నాకు క్లారిటీ కోసం అడుగుతున్నా. ఏం చేస్తావు? మీడియా ముందు ఏదో అడగాలని అడగమాక. ఇందాక చెప్పినట్టున్నావు, నేను 2-3 సార్లు టెస్ట్ చేసుకుంటాను. నువ్వు ఏం 2-3 సార్లు మీరు ట్రిగ్గర్ అవుతా ఉన్నారు. ఏం ట్రిగ్గర్ అయినా పబ్లిక్ నోటీస్ చేస్తారు. అది పబ్లిక్ నోస్ అబౌట్ మీ వాట్ ఈజ్ అనిల్.